స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఉదయకాలం వాక్యము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 1 వచనం నుంచి చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణపాశం నన్ను చుట్టుకొనను, భక్తిహీనులు వరదపొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, ఆమేన్. హల్లెలూయా. కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడండి? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. మనము ఎవరిని ఆశ్రయించి ఉండాలండి? దేవాది దేవుడైన యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించే వారముగా ఉండాలి. ఈ దేవుడే మనకి బలముగా ఉండాలి. ఆయనే మనకు బలం. ఆయనే మనల్ని మనం ఆయన్ని ప్రేమించే వారముగా ఉండాలి. ఆయనే మనల్ని ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఇంకా ఏ ప్రేమలు కూడా నమ్మకం లేని ప్రేమలు, కానీ దేవుని ప్రేమ యథార్థమైనది. ఆయన్ని మనం ప్రేమించినట్టయితే మనం ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. కానీ మన దృష్టి, మన చూపు, మన ఆలోచన ఎవరి మీద ఉంది? దేవుని మీద పెట్టుకుంటున్నామా? ఆయన చెప్పిన మాటల మీద మన ఆలోచన ఉందా? ఆయనే మనకు బలం. మనం ఆయన్ని ప్రేమించే వారముగా ఉండాలి. యెహోవా దేవుడే మనకి శైలం, మన కోట, మనల్ని రక్షించేవాడు ఆయనే. మన కేడెము, మన రక్షణ దుర్గము, మన రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా మన బలం మన దేవుడే అని చెప్పగలిగే వారమై ఉండాలి. మన శక్తి మన దేవుడే అని చెప్పగలిగే వారమై ఉండాలి. మనకున్న జ్ఞానం మన దేవుడే అని చెప్పగలిగేటట్లు ఉండాలి మన సాక్ష్యం. మన జ్ఞానం కానీ, మన బలము కానీ, అవన్నీ దేవుడు మనకు ఇచ్చినవి. అవన్నీ మనకి దేవుడు అనుగ్రహించినవి. మనం ఆయన్ని ఆశ్రయించిన వారమై ఉండాలి. ఆయన పాదాల చెంత గోజాడే వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించే